ఆ రోజు నిజాం పరిపాలనలో కూడా ఇదే రజాకారులు తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలపైన, రైతులపైన, రైతు కూలీలపైన మత ఉన్మాదంతో వేలాది మందిని హత్య చేసిన విషయం వాస్తవం కాదా? చెన్నారెడ్డిని గద్దె దింపడం కోసం పాత బస్తీలో తీగలకుంటలో 400 మంది దళితులను ఊచకోత కోసిన విషయం వాస్తవం కాదా? ఆ రోజు చెన్నారెడ్డి స్వయంగా నన్ను గద్దె దించడం కోసం మజ్లిస్ పార్టీ మత కళాలు చేసిన విషయం చెప్పిన విషయం వాస్తవం కాదా? సరోజిని పుల్లారెడ్డి ఆ రోజు చెన్నారెడ్డి మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రి మజ్లిస్ పార్టీ చేసినటువంటి మత దౌర్జన్యాల కారణంగా, మతోన్మాద కారణంగా, మత కళాల కారణంగా, దాడుల కారణంగా 400 మంది దళితులు చనిపోయినని నేను చెప్పిన విషయం వాస్తవం కదా? మరి అలాంటి మతోన్మాద పార్టీని గెలిపించడం కోసం గత అనేక రోజులుగా తెలంగాణలో తమ స్వార్థ రాజకీయాలతో రెండు పార్టీలు కూడా మజ్లిస్ పార్టీ యొక్క అడుగులకు మడుగులు ఎందుకు ఒత్తుతున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది. మజ్లిస్ పార్టీ మోచేతి నీళ్ళు ఎందుకు తాగుతున్నారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్ ప్రజలు మజ్లిస్ పార్టీ వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. అప్పుడు గత కార్పొరేషన్ ఎలక్షన్స్లో ప్రజలు ఇచ్చిన తీర్పును కాలరాస్తూ కార్పొరేటర్స్ను బెదిరించి ఓటింగ్కు రాకుండా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ ప్రజలను అవమానం చేస్తున్న విషయము చాలా స్పష్టంగా కనిపిస్తున్నాం.